రావడం జరిగింది. జగిత్యాల జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. వృద్ధాప్యంలో ఆసరాగా ఉండాల్సిన కొడుకులే తల్లిని అనాథను చేశారు. తండ్రి కర్మకాండ జరిగిన మరుసటి రోజే తల్లిని కొట్టి ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. ధర్మపురికి చెందిన చుక్క రమ అనే వృద్ధురాలికి చుక్క విజయ్, చుక్క భరత్ అనే 2 కుమారులు ఉన్నారు. ఇటీవలే చుక్క రమ భర్త మృతి చెందాడు. దీంతో తల్లిని పోషించలేని కొడుకులు కొట్టి ఇంట్లోంచి గంటేశారు. చేయి విరగటంతో వృద్ధురాలు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ను ఆశ్రయించారు. తన భర్త కర్మకాండ ఖర్చులు కూడా కొడుకులు పెట్టలేదని, తనను బెదిరించి ఇంట్లోంచి వెళ్లగొట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. తన దగ్గర నుంచి 3 లక్షలతో పాటు 6 తులాల బంగారు నగలు లాక్కున్నారని రోధించింది. తన కొడుకులపై చర్యలు తీసుకోవాలని అశోక్ కుమార్ సాయంతో ఆర్టీఓకు ఫిర్యాదు చేసింది. ఇక తల్లిదండ్రులను నిరాదరణకు గురి చేస్తే 6 నెలల జైలు శిక్ష విధించే అధికారం ఆర్టీఓకు ఉందని సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ అన్నారు.